బేతాళ కథలు. సర్పముఖి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనమాశించి ఇలా సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు. బహుశా నీవు ఏ దేవతనైనా సంతృప్తిపరచి నీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నట్లయితే ఆ మేరకు నీ నిర్ణయం మంచిదే అవుతుంది. సర్పముఖంతో పుట్టిన తన కూతురుకు మానవ రూపాన్ని తెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఒక రాజు కథను ఈ సందర్భంగా నీకు చెబుతాను. తన ప్రార్థనలకు మెచ్చి నాగదేవత తన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఈ రాజు మరొక సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఈ విశేషమేమిటో చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం జ్ఞానదీపిక రాజ్యం రాజు జీమూత వాహనుడు ధార్మికుడు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలోనూ ప్రజల బాగోగులు చూడడంలోనూ అతనిది అందవేసిన చెయ్యి. జీమూత వాహనుడి పట్టమహిషి చూడామణి దేవి భర్తకు తగిన ఇల్లాలు. రాజదంపతులకు సందీపుడొక్కడే కొడుకు, వయస్సు 5 ఏళ్లు మించడు. రాజదంపతులు ఒకసారి వనవిహారానికి వెళ్లారు. మధ్యాహ్నం భోజనాంతరం యువరాజుతో కలిసి తమ కోసం నిర్మించిన గుడారంలో విశ్రాంతి తీసుకోసాగారు. విశ్రాంతి సమయంలో వారికి చిన్నపాటి కునుకు పట్టింది. ఆ సమయంలో నిద్రిస్తున్న యువరాజు మీద ఎండపడసాగింది. అదే సమయానికి గుడారంలో ఒక నాగసర్పం వచ్చింది. బాలుని మీద ఎండపడటం చూసిన నాగసర్పం పడగ విప్పి యువరాజు శిరస్సు మీద ఎండపడకుండా గొడుగు పట్టింది. అదే సమయానికి కళ్ళు తెరిచిన మహారాజుకు ఆ దృశ్యం భయం కొలిపింది. అతను నాగసర్పం నుంచి యువరాజుకు ప్రమాదం శంకించి పక్కనున్న కత్తి అందుకొని పైకి లేచి తటాలున్న నాగసర్పం శిరస్సు ఖండించాడు. నాగసర్పం గిలగిలా కొట్టుకొని మరణించింది. ఆ సవ్వడికి మేల్కొన్న మహారాణి జరిగిన సంఘటన తెలుసుకొని భీతిల్లి యువరాజును అక్కున చేర్చుకున్నది. మరికొంచెం సేపటికి రాజదంపతులు యువరాజుతో కలిసి అంతఃపురం చేరుకున్నారు. ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి మహారాణి చూడామణి దేవి గర్భం ధరించింది. ఆ శుభవార్త తెలుసుకొని మహారాజుతో పాటు రాజ్యవాసులు ఎంతగానో సంతోషించారు. నెలలు నిండిన మహారాణి ఒక ఆడ శిశువును ప్రసవించింది. ప్రసవించిన బిడ్డను చూసి మంత్రసానులు భీతి చెందారు. ఎందుకంటే జన్మించిన బిడ్డకు దేహమంతా మానవ దేహమే కాని శిరస్సు స్థానంలో పాము తల ఉన్నది. క్షణంలో ఆ వార్త మహారాజు చెవినబడింది. అతను హుటాహుటిన అక్కడికి వచ్చి జన్మించిన బిడ్డను చూసి బాధతో విలవిలలాడాడు. అయితే అతను విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. రాజ్యవాసులకు మహారాణి ఆడ శిశువును ప్రసవించిందన్న వార్త మాత్రమే తెలిసింది కానీ ఆ బిడ్డ సర్పముఖంతో జన్మించిన విషయం తెలియలేదు. అటువంటి బిడ్డ పుట్టడానికి కారణం మహారాజు నాగసర్పం శిరస్సు ఖండించడమేనని మహారాణి భావించి మహారాజుతో మనవి చేసింది. మహారాజు సర్పదోష నివారణకు పూజలు జరిపించాడు. అయితే ఫలితం కానరాలేదు. జ్యోతిష్కులు యువరాణి జాతకం చూసి విషయం చెప్పడానికి తటపటాయించారు. మహారాజు పదే పదే అడగ్గా యువరాణి జన్మ నక్షత్రాన్ని బట్టి త్వరలోనే రాజ్యానికి ఆపద రానున్నది అని మనవి చేశారు. యువరాణికి రాగచంద్రిక అని నామకరణం చేశారు. రాజదంపతులు మాత్రం యువరాణిని సర్పముఖి అని పిలుచుకోసాగారు. జీమూత వాహనుడు ఎందరో ఋషులను మునీశ్వరులను కలిసి తనకు జన్మించిన బిడ్డకి మామూలు రూపం వచ్చేలా చూడమని ప్రార్థించాడు. అయితే వాళ్ళు అదంత తేలికైన విషయం కాదని తేల్చి చెప్పారు. సర్పముఖికి 5 ఏళ్ల ప్రాయం వచ్చింది. అంతలో రాజ్యంలో క్షామం అలుముకున్నది. వర్షాలు పడలేదు. పచ్చటి పంట పొలాలు బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటయింది. పచ్చిక లేక పశువులు మరణించసాగాయి. ఆ పరిస్థితికి కారణం సర్పముఖి జననమేనని అర్థం చేసుకున్నాడు జీమూత వాహనుడు.
అతను ప్రజాక్షేమం గురించి విచారిస్తూ ఉండగా అతని దగ్గరకు దివ్య చరితుడు అనే సన్యాసి వచ్చి కలిశాడు. మహారాజా, నీ మనోవ్యాధి నాకు తెలుసు. సర్పముఖి జననం, రాజ్యంలోని క్షామం నీ మనసును కలిచివేస్తున్నాయి, అవునా అని అడిగాడు. తను చెప్పకుండానే యువరాణి జన్మ రహస్యం తెలుసుకున్న సన్యాసి సామాన్యుడు కాదని గ్రహించిన మహారాజు, అవును మహాత్మా, తరుణోపాయం సెలవివ్వండి అని ప్రార్థించాడు. రాజా, దీనికంతటికీ కారణం నీవు చంపిన నాగసర్పమే. నీడనిచ్చిన సర్పాన్ని తొందరపాటుతో చంపావు. ఆ దోషమే నిన్ను వెంటాడుతున్నది. నేను చెప్పినట్లు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది. ఈ రాజ్యానికి దక్షిణ దిశన నాగభైరవ కోన అనే ప్రదేశమున్నది. అక్కడ అతి పురాతనమైన నాగదేవత విగ్రహమున్నది. నీవా ప్రాంతానికి వెళ్ళి నాగదేవతను క్షమాభిక్ష కోరి పూజలు జరిపిస్తే మంచి ఫలితముంటుంది అని చెప్పాడు. జీమూత వాహనుడు దివ్య చరితుడికి పాదాభివందనం చేసి, మహానుభావ, మీరు చేసిన సహాయం ఎనలేనిది, అందుకు కృతజ్ఞతలు అని చెప్పాడు. శుభముహూర్తం చూసి జీమూత వాహనుడు ఒంటరిగా అశ్వారూఢుడై నాగభైరవ కోనను వెతుక్కుంటూ వెళ్ళాడు. వారం రోజుల ప్రయాణం తర్వాత అతడా కోన చేరాడు. అక్కడ నాగదేవత విగ్రహం కనిపించింది. జీమూత వాహనుడు అక్కడున్న కొలనులో శుచిగా స్నానం చేసి చెట్లకున్న పరిమళ భరిత పుష్పాలను కోసి నాగదేవతకు పూజ చేశాడు. మాత, కన్న తండ్రినైనందున మమకారంతో బిడ్డను రక్షించుకోవాలన్న తొందరలో నాగసర్పాన్ని చంపాను. అది తప్పే, అందుకు నన్ను శిక్షించు. అంతేకాని నా బిడ్డను గాని రాజ్య ప్రజలను గాని శిక్షించకు అని ప్రార్థించాడు. కొద్ది క్షణాలకు ఆకాశంలో మెరుపు మెరిసింది. బలమైన గాలి వీచింది. అంతలో నాగదేవత విగ్రహం నుంచి, రాజా, పశ్చాత్తాప హృదయంతో నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు. నిన్ను క్షమిస్తున్నాను. ఏం వరం కావాలో కోరుకో అన్న స్వరం వినవచ్చింది. అప్పుడు జీమూత వాహనుడు, నాగదేవత, నేను చేసిన తప్పిదం వలన జన్మించిన బిడ్డ సర్పముఖంతో జన్మించింది. ఆ బిడ్డకు మామూలు రూపం ప్రసాదించు. అలాగే రాజ్యంలో ఎన్నడూ లేని క్షామం అలుముకున్నది. ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు. వర్షాలు కురిసి క్షామం తొలగేలా చూడు అని కోరాడు. అప్పుడు నాగదేవత, రాజా, నీ 2 కోరికల్లో ఒక్క కోరికను మాత్రమే తీర్చగలను. ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పాన్ని చంపి చిక్కులు కొని తెచ్చుకున్నావు. ఈసారి అటువంటి తొందరపాటు ప్రదర్శించక నిదానంగా ఆలోచించి వరం కోరుకో అని చెప్పింది. క్షణం ఆలోచించిన జీమూత వాహనుడు, తల్లి, రాజ్యంలోని క్షామం తొలగేలా అనుగ్రహించు అని కోరాడు. తథాస్తు అని దీవించింది నాగదేవత. జీమూత వాహనుడు సగం తృప్తితో సగం అసంతృప్తితో అక్కడున్న నాగదేవత విగ్రహానికి నమస్కరించి వెనుదిరిగాడు. అతను రాజ్యం చేరేసరికి వర్షం కురవడం ఆరంభమైంది. ఆ తర్వాత కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. బీళ్లుగా మారిన పంట పొలాలు చిగురించాయి. మెల్లిగా రాజ్యంలో క్షామ పరిస్థితులు వైదొలగి ప్రజల కష్టాలు తీరాయి. ఆ పరిస్థితుల్లో దివ్య చరితుడు మరలా రాజును కలిసి, రాజా, నేనొక శాంతి యజ్ఞం జరిపిస్తాను. అందువలన అంతఃపుర పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పి రాజదంపతుల చేత శాంతియజ్ఞం జరిపించాడు. కొద్ది రోజులు గడిచేసరికి యువరాణి రాగచంద్రికకు సర్పముఖం మాయమై మానవ శిరస్సు ప్రత్యక్షమైంది. రాజదంపతుల సంతోషానికి అవధుల్లేవు. సంతృష్టి చెందిన మహారాజు దివ్యచరితుణ్ణి ఘనంగా సత్కరించబోయాడు. అప్పుడు దివ్యచరితుడు, రాజా, నీ ముందు నేనెంత, నాకెందుకు సత్కారం అని నిష్క్రమించాడు. మహారాజు నాగదేవతకు రాజ్యంలో ఆలయం కట్టించి తన భక్తిని చాటుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పం శిరస్సు ఖండించిన జీమూత వాహనుడు నాగదేవత తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించినప్పటికీ తన కుమార్తె బాగు కోరకుండా క్షామం తొలగాలని ప్రార్థించడం అవివేకం కదా. ఎలాగో కొడుకున్నాడు కాబట్టి ఆడపిల్ల ఏమైనా పర్వాలేదన్న చులకన భావంతో అలా ప్రవర్తించాడా? ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చిన నాగదేవత కంటే శాంతియజ్ఞం జరిపించి యువరానికి మామూలు రూపు తెచ్చిన దివ్య చరితుడు మహిమాన్వితుడు కాదా?
ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చిన నాగదేవతను అశక్తురాలుగా భావించి చిన్నచూపు చూడవలసిన జీమూత వాహనుడు దేవాలయం కట్టించి ఎందుకు కృతజ్ఞత చాటుకున్నాడు? కాగా దివ్యచరితుడు మహారాజును తనకంటే గొప్పవాడిగా ఎందుకు స్తుతించాడు అని బేతాళుడడిగాడు. దానికి విక్రమార్కుడు, బేతాళ, రాజ్యంలోని క్షామం తొలగాలని నాగదేవతను ప్రార్థించడం ద్వారా జీమూత వాహనుడు రాజుగా తన ప్రథమ కర్తవ్యం నిర్వర్తించాడు. రాజుకు భార్య అయినా బిడ్డలైనా ప్రజల తర్వాతే. అతనికా పరీక్ష పెట్టడానికి నాగదేవత ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చగలను అని అన్నది. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం ద్వారా మహారాజు నాగదేవత అనుగ్రహం పొందగలిగాడు. కాబట్టి అతనా కోరిక కోరడంలో తొందరపాటు ప్రదర్శించాడు తప్ప అవివేక నిర్ణయం అనడానికి వీలులేదు. నాగదేవత అనుగ్రహాన్ని అర్థం చేసుకోబట్టే దివ్యచరితుడు శాంతియజ్ఞం జరిపించి కాగల కార్యం త్వరగా సానుకూలమయ్యేలా చేశాడే గాని అందులో అతని దివ్యశక్తులు ఏమీ లేవు. నాగదేవత ఒక కోరిక నెరవేరుస్తానని చెప్పి రెండో కోరికను కూడా నెరవేర్చడం అర్థం చేసుకోబట్టే జీమూత వాహనుడు దేవాలయ నిర్మాణం గావించాడు. దివ్యచరితుడు మహారాజును స్తుతించడానికి కారణం తన వారిని త్యజించడం అన్నది సన్యాసులకే కష్టమైన విషయం. అటువంటిది మహారాజు ప్రజల క్షేమం కోసం కన్నబిడ్డ క్షేమాన్నే పక్కన పెట్టడం చాలా అరుదైన విషయం. అందుకే అతను రాజును ప్రస్తుతించాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.